బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సమాయత్తమవుతుంది. అన్ని జిల్లాల పార్టీ శ్రేణులు సమీకరణకు కసరత్తు చేస్తున్నాయి. ఉద్యమ పార్టీగా ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు సన్నద్ధమవుతున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్యతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా కంప్లీట్గా వరంగల్ గ్రౌండ్ కూడా సిద్ధమవుతుంది. సో దాని గురించి అప్డేట్స్ తెలుసుకో మన దగ్గర కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య గారు ఉన్నారు. వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం మారిన తర్వాత ఈ సెలబ్రేషన్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి దీనికి ఎలాంటి ఇన్విటేషన్ పెడుతున్నారు, ఎంతమందికి చెప్తున్నారు, బయట నుంచి ఎవరైనా వస్తున్నారు? ఎవరు చొరవ తీసుకోకుండానే, ఎవరి ప్రమేయం లేకుండానే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తల్లి రావడానికి ఇది ఒక మన కుటుంబ పండగ. ఈ కుటుంబ పండగలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రవాణా మార్గాల్ని కానీ రావడానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ ప్రజలే స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. ఇది ఊహించని విధంగా చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి జరగని వేడుకగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగిలిపోతుంది. ఎందుకంటే చిన్న తరహా నుంచి పెద్ద వాళ్ళకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా బస్ ఫెసిలిటీ కూడా ఇటు వీలే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్గా దీని గురించి కొన్ని అంటే గ్రామాలలో కూడా అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా దీనిపైన మాట్లాడుతున్నారని అయితే తెలుస్తుంది. అటు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రవాణా ఏర్పాట్లు మామూలుగా పార్టీ పరంగా పార్టీ యంత్రాంగం చేస్తూనే ఉంది. అదే రకంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా రవాణా ఏర్పాట్లు వాళ్ళ అందుబాటులో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. రావాలనే ఉత్సాహం ఉంది కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేము కూడా కొన్ని రవాణా సదుపాయంగా బస్సులు కానీ వాటిని కానీ ఏర్పాటు చేస్తున్నాం. కానీ మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ స్థాయిలో ప్రజలు రావడానికి స్వచ్ఛందంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనం పెట్టిన రిక్వెస్ట్ కూడా అటు ప్రభుత్వం నుంచి అనుమతి అయితే రాలేదు. సో పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత లాంటివి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా మీకు వస్తున్నాయా? న్యాయపరంగానైనా ఇది ప్రజలు జరుపుకునే సభ, న్యాయ పోరాటం చేసైనా అనుమతులు తెచ్చుకుంటాం. ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు. నిర్ణయాలు మా ఎదుగుదలని తట్టుకోలేక, మా బలాన్ని ఎక్కడ చూసి జీర్ణించుకోలేక వాళ్ళు ఏదో రకంగా అణచివేత కార్యక్రమాల్లో భాగంగా అధికార పార్టీ చేస్తుండొచ్చు. కానీ న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా ఇది ప్రజల వేడుక, ప్రజలు చేసుకుంటున్న రజోత్సవాలు. తెలంగాణ వాదులుగా దీన్ని సాధించుకుంటాం, తప్పకుండా జరుపుకుంటాం. సో చూసారు కదా. సో కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య గారు అయితే చెప్పారు. సో ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ప్రజల పండుగ, ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ కాబట్టి ప్రజలకు అనుకూలంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా దీనికి కావాల్సిన కొన్ని బస్సెస్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ మేము అన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ అభితో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.